ఏపీ టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ 30 తెలుగు. ఫస్ట్ క్వశ్చన్, పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు? ఆచార్యుడు, దొర, ఆచారాలు, ఆలోచనలు. ఆచార్యున కెదిరింపకు. ఫస్ట్ లైన్లోనే ఉంది, ఆచార్యనకు ఎదిరింపకు. దీని కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ది, ఆచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుమార శతక కర్త వేమన, బద్దెన, పక్కి వెంకట నరసింహ, మారన. కుమార శతక కర్త థర్డ్ ఆప్షన్ కరెక్ట్, పక్కి వెంకట నరసింహ. నెక్స్ట్ క్వశ్చన్, వేమన పద్యాలను తెలుగులో నుండి ఆంగ్లంలోకి అనువదించిన వారు? సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఫస్ట్ది కరెక్ట్. బావుట అంటే, పారాగ్రాఫ్ చూడండి, బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు అనుంది, అంటే జెండా అని అర్థం. సెకండ్ది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హితోక్తి శతకం రచించిన కవి? గద్దల శామ్యూల్. కరెక్ట్ ఆన్సర్. ఎల్లమి అను పదానికి అర్థం జ్ఞానం, చెలిమి, సంతోషం, భూమి. సంతోషం. నెక్స్ట్ క్వశ్చన్, దిటవు పర్యాపదాలు? ధైర్యము, శక్తి. వితం పదానికి ప్రకృతి. వితం, విత్తం, వివిధం, విధం. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. చైతన్యం పదానికి నానార్థ పదాలు? చైతన్యం అంటే తెలివి, ప్రాణం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. క్రింది పదాలలో జాతీయాన్ని గుర్తించండి. చేతికర్ర, తలలో నాలుక, పసుపు కుంకుమ, సుడిగాలి. తలలో నాలుక. నెక్స్ట్ క్వశ్చన్, పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమల మెలికల గిలక. కన్ను, గొంతు, నాలుక, సూర్యచంద్రులు. నాలుక కరెక్ట్. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఎర్రని విశేషణం. నెక్స్ట్ క్వశ్చన్, విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో విభక్తి. విద్య చేత తృతీయ విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలను సంబోధించే పదాలు? మహత్తులు, మహతివాచకాలు, పులింగం, నపుంసకలింగం. సెకండ్ది కరెక్ట్. కామ అనగా పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. సెకండ్ది కరెక్ట్, స్వల్ప విరామ చిహ్నం. అందరూ అనే పదం దేనికి చెందింది? ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, ప్రశ్నార్థకం. బహువచనం. క్రింది వానిలో సంశ్లేషాక్షర పదం? గంజి, దిబ్బ, రమ్య, దష్ట. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సంశ్లేషాక్షర పదం ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సరళ పదాన్ని గుర్తించండి. అద్దంకి, దిత్వము, సంయుక్తము. పలక. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఒకే పదం పూర్వపరపదాలుగా ఉన్నప్పుడు పరపదము. ఒకే పదం పూర్వపదం పరపదంగా ఉన్నప్పుడు పరపదం ఏమవుతుంది? ఆమ్రేడితము అవుతుంది. సకలైక్యం పదంలో ఉన్న సంధి. వృద్ధి సంధి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. బాల్య క్రీడలు ఏ సమాస పదము? చతుర్థి తత్పురుష సమాసము, పంచమి తత్పురుష సమాసము, షష్ఠి తత్పురుష సమాసము, సప్తమి తత్పురుష సమాసము. ఫోర్త్ది కరెక్ట్, సప్తమి. ఉత్పలమాల
పద్య ఘనాలు. బారాన బభరవ ఉత్పలమాల పద్య ఘనాలు. నెక్స్ట్ క్వశ్చన్, పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే అది ఏ అలంకారము? ఒకటి కంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే వృత్యానుప్రాస అలంకారము. ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది, అవగాహనని తెలియజేస్తుంది. వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడని పదం శ్రవణం. లాస్ట్ది 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. వారి చేతనే తిరిగి మళ్ళా కథ చెప్పిస్తే ఆ పద్ధతిని ఏమంటారు అంటే కథాకథన పద్ధతి. 3rd ఆప్షన్ కరెక్ట్. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? మ్యాక్స్ ముల్లర్. 1st ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. 2nd ఆప్షన్ కరెక్ట్. విద్యార్థులు అభ్యసన స్థాయిల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి, శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనము. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.